ఈరోజు మన ముఖ్యమంత్రి పెద్ద నారా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాల మేరకు ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది కాబట్టి దాని భాగంగా ఈరోజు పామిడి మండలం పామిడి నందు అన్ని గ్రామాల నుంచి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రజలందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు వారి వారి గ్రామాల్లో సీసీ రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, అదేవిధంగా విద్యుత్ తీగలు పోల్స్ కావచ్చు, అదేవిధంగా పాస్బుక్లో ఉన్న భూమి మాకు తక్కువ ఉందని చెప్పి వాళ్ళు కావచ్చు, రైతులు కావచ్చు, అదేవిధంగా చాలా మంది వచ్చి వారికి కావలసిన ఫిర్యాదులు ఇచ్చి ఈరోజు నాతో ఇవ్వడం జరిగింది. కాబట్టి వాళ్ళందరికీ ఒకటే, ఈ ప్రజా దర్బార్కి ఇచ్చిన ఫిర్యాదులన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వం మన విజయవాడకి పంపించి అక్కడి నుంచి మీకు మెసేజ్ ద్వారా మీకు ఫలానా అర్జీ ఇచ్చినారు, ఫలానా దానికి సమస్య ఉందని ఫలానా డిపార్ట్మెంట్కి పంపిస్తాము, అక్కడ మీ చర్యలు తీసుకొని ఖచ్చితంగా మీకు పరిష్కారం ఇస్తామని చెప్పి పంపడం జరుగుతుంది. కాబట్టి దాని భాగంగా నాతో పాటు ఎంఆర్ఓ గారు ఉన్నారు, నాతో పాటు ఈఓ గారు ఉన్నారు, నాతో పాటు మన పోలీస్ డిపార్ట్మెంట్ యంత్రాంగం ఉంది, నాతో పాటు విద్యుత్ శాఖ వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా ఈరోజు ఉమ్మడి ప్రభుత్వం తెలుగుదేశం, బీజేపీ, జనసేన ప్రభుత్వం 3 కలయికతో ఈరోజు ఈ ప్రజా దర్బార్ కార్యక్రమం చేసుకున్నాం. కాబట్టి ఈ సమస్యలన్నీ తీర్చేదానికి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పెద్ద ఆయన ఉన్నాడు. కాబట్టి మీరందరూ మీవన్నీ సమస్యలన్నీ పరిష్కరించేదానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్తూ, అదేవిధంగా ఈరోజు మన రైతన్నలకి PMFBY అని ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతి రైతన్న మీ పొలాల్లోన కంది కావచ్చు, వరి కావచ్చు, జొన్న కావచ్చు, మొక్కజొన్న కావచ్చు, ఆముదం కావచ్చు, మిరప కావచ్చు, చెనక్కాయ పంట కావచ్చు, ఏదైనా కూడా మీరు ఎకరాకి ఇంత ప్రీమియం అని కడితే అది రేపు అకాల వర్షాలు కావచ్చు, లేదంటే వర్షాలు రాక ఎండిపోయినవచ్చు. అలాంటి రైతన్నులు వాళ్ళు ఈ క్రాప్ ఈరోజు మీరు ఎన్ని ఎకరాల్లో కడితే అన్ని ఎకరాలు ఈ క్రాప్ చేసుకొని అది ఇన్సూరెన్స్ మీరు కట్టారంటే ఎకరాకి ఇంత అని ఉంటుంది. అది కట్టారంటే రేపు పొద్దున్న వర్షాలు రాకుండా ఎండిపోయినా కూడా అది కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తావి. మీరందరూ కూడా రైతన్నులు దీంట్లో పాల్గొని ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ఈ సద్వినియోగం చేసుకోవాలా. ఇంకా ఏదైనా సమస్యలు ఉన్నా ప్రతి శుక్రవారం ప్రజా దర్బార్ కార్యక్రమం ఉంటుంది. కాబట్టి మీరందరూ ఇలాగే కలిసిమెలిసి రేపు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయి. మీరందరూ కూడా స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ కావచ్చు, ఎంపీటీసీ కావచ్చు, జడ్పీటీసీ కావచ్చు, ఏ పదవి అయినా కూడా కలిసిమెలిసి ఉండి అందరినీ దిగ్విజయంగా గెలిపిస్తారని ఇక్కడికి వచ్చిన తెలుగుదేశం కుటుంబ సభ్యులు ప్రజలందరికీ పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ పామిడి పెన్షనర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్. సమస్య ఏమి లేదు. పెన్షనర్ భవనము చిన్నగా ఉంది, పక్కనే స్థలం ఉంది. ఆ స్థలం కోసం 3 నెలల నుంచి కలెక్టర్ మీటింగ్లో కూడా కలెక్టర్కి ఇచ్చాము. ఎంఆర్ఓతో సార్ నేను 3-4 సార్లు కలిసాము. అదిగో ఇదిగో అని కారాయాపన చేస్తున్నారు. ఆయన అది చేస్తామన్నాడు. ఇప్పుడు చెప్పినా ఎంఆర్ఓ గారికి ఈ ప్రభుత్వంలో పనులు జరుగుతూనే ఉన్నాయి. చేస్తామన్నారు ఎమ్మెల్యే గారు. మాకు పక్కన అప్పుడు దాదాపు 30-40 మంది సభ్యులు, ఇప్పుడు దాదాపు 100 మంది సభ్యులు అయినారు. కూర్చున్నకి మాకు స్థలం లేదు, ఒకే రూమే ఉంది. అది అన్యాక్రాంతం అవుతుంది. చేస్తామన్నారు. ఇప్పుడు మేము సంవత్సరంలో నేను ప్రెసిడెంట్ అయ్యి మేము ఇంప్రూవ్ సార్ కలిసి ఇంప్రూవ్ చేస్తున్నాం. దాన్ని ఏమీ లేదు, దానికి గతి లేకపోతే దాదాపు 85,000 సొంత ఖర్చులతో పెట్టుకొని చేసి మళ్ళీ సభ్యులతో వసూలు చేసుకున్నా. 14 నెలలు ప్రభుత్వం పనితీరు బాగానే ఉంది. ఎమ్మెల్యే బాగా సహృదయంతో బాగా మాకు పలకరించాడు. బాగుంది. గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్యే గారికి అర్జీ సమర్పించడమైనది. ఏమిటా విషయం అంటే, గత 20 సంవత్సరాల క్రితము 1 సెంటు ప్రభుత్వం వారు ఈ పెన్షనర్ భవనానికి పట్టా ఇచ్చింది. పట్టా ఇచ్చింటే కాలువ శ్రీనివాసులు గారి నిధులతో భవనం నిర్మించుకొని కాలం గడుపుతున్నాం.
దాదాపు 20 మందితో ప్రారంభమైనటువంటి సంస్థ ఇప్పుడు 101 మందితో అభివృద్ధి చెంది అక్కడ కూర్చునేదానికి స్థలం లేదు. పక్కనే ఒక 5 సెంట్లు స్థలం ఉంది. 5 సెంట్ల స్థలంలో ప్రజలు అన్యాక్రాంతము దౌర్జన్యపరులు అన్యాక్రాంతం చేస్తా అన్నారు. ఆ స్థలాన్ని మాకు ఇవ్వండి అని చెప్పి ఎంఆర్ఓ గారిని గత 6 నెలల నుంచి ప్రతిరోజు ఎంఆర్ఓ ఆఫీస్ కాటి పోయి విన్నవించుకుంటున్నాం. కానీ విన్నవించుకున్న ఎంఆర్ఓ గారు ఏమాత్రం సూది మన్నంత కూడా దాని విషయంలో చెల్లించలేదు. నేనేదో కలెక్టర్కి రాస్తా వారికి రాస్తా అని చెప్తాంది. మేడం, గతంలో ఎంఆర్ఓ గారు ఇదే సంస్థకి ఇచ్చినారు, తర్వాత మళ్ళీ కళాకారులకు ఇచ్చినారు. అక్కడ పోను ఇంకా 5 సెంట్లు ఉంది. ఆ 5 సెంట్ల స్థలంలో విశ్రాంత ఉద్యోగస్తులకు 1.5 సెంటు, అంగన్వాడీ సెంటర్ కూడా 1.5 సెంట్ ఇచ్చి కాంపౌండ్ నిర్మించుకుంటారు వాళ్ళు. అది అన్యాక్రాంతం కాకోకుండా ఆ స్థలాన్ని కేటాయించమని చెప్పి అనేక సార్లు విన్నవించుకున్నా మాకు ఏమాత్రం చెల్లించలేదు. అందువల్ల గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు గారికి ఈ విన్నపం చెప్పుకొని మొరపెట్టుకున్నాము. ఆయన మాకు సహాయం చేస్తారని చెప్పేసి మేము నమ్ముకుంటున్నాం. ఎమ్మెల్యే గారు ఖచ్చితంగా మేడంకి చెప్పినారు, అమ్మాయి ఇది ఎట్లా రూల్ చట్టం ఉంటే అట్లా చేయండి. వాళ్ళ ఇంటికి అడగలే, ఇంకొక దానికి అడగలే, వాళ్ళ యొక్క సమస్యకు అడుగుతున్నారు. మరి ప్రభుత్వ స్థలాన్ని ఒక సంస్థకి ఇచ్చేదానికి ఏమి ఇబ్బంది ఉంది కాబట్టి దాన్ని ఆలోచించి మీరు వెంటనే దాన్ని పరిష్కరించాలని చెప్పి ఆమెకు చెప్పినాడు అన్నమాట ఎంఆర్ఓ గారు, ఎమ్మెల్యే గారు.